మనందరికీ తెలుసు కదా, రఘురామకృష్ణరాజు ఆయన రీసెంట్గా నర్సాపురం నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారనైతే మనందరం భావించాం. అందరూ అలా అనుకున్నారు. అటు టీడీపీ, జనసేన, వైసీపీ వాళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు కూటమి తరపున అతనికైతే నర్సాపురం పార్లమెంటు స్థానం అయితే ఓకే అయిందని అయితే అనుకున్నారు. ఆయన రీసెంట్గా జరిగిన జెండా సభలో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో అయితే నేను బీజేపీ తరపున నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానైతే క్లియర్గా తెలిసింది. అయితే రీసెంట్గా బీజేపీ తన యొక్క అభ్యర్థుల లిస్టులను అయితే ప్రకటించడం జరిగింది. ఏపీకి సంబంధించిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టులను అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఎంపీ అభ్యర్థుల లిస్టును ప్రకటించిన దాంట్లో అయితే రఘురామకృష్ణరాజు పేరు అయితే మిస్ కావడం జరిగింది. దీనిలో అయితే ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు తీవ్ర నిరాశకి లోను కావడం జరిగింది. దీనిపై ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, నాకు టికెట్ ఇవ్వకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడని, నాకు టికెట్ వస్తే తనకి నేను ఇబ్బందిగా మారుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా బీజేపీ పెద్దలని ఒప్పించిండని, అలాగే టీడీపీ, జనసేనలను కూడా టికెట్ ఇవ్వకుండా చేసిండని అయితే రఘురామకృష్ణరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అలాగే ఇంకొక విషయం అయితే రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది, ఆయన ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అయితే ఆయన క్లియర్గా టార్గెట్ చేసినట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తనకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో ఇన్నాళ్ళు ఆయన ఏబిఎన్ మరియు ఇతర టీడీపీకి సంబంధించిన ఛానల్లో ఆ యొక్క రచ్చబండ కార్యక్రమాలు, వివిధ రకాల డిబేట్లలో పాల్గొని ఆయన ఎప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడు తన విమర్శలే చేస్తాడు. అలాంటిది అంతగనంగా వినియోగించుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒక టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డికి భయపడి నాకే టికెట్ ఇవ్వలేనాడు, రేపు బీజేపీతో పోరాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు వివిధ రకాల పరిశ్రమలు, పోలవరం నిధులు, వివిధ రకాల గ్రాంట్లు ఎలా తీసుకొస్తారని, అలాగే ప్రత్యేక ప్యాకేజీ కూడా ఎలా తీసుకొస్తారని అయితే ఆయన ఇన్నాళ్ళు వినియోగించుకున్న చంద్రబాబు నాయుడు మీదే ఆయన ఫైర్ కావడం జరుగుతుంది. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుని ఎలా వినియోగించుకున్నాడో. ఆ యొక్క టీవీ ఛానల్లో కూర్చొని పొద్దున్న లేస్తే జగన్కి వ్యతిరేకంగా డిబేట్లలో పాల్గొని జగన్ని అన్ని రకాలుగా రఘురామకృష్ణరాజు చేత విమర్శించాడు. అందరూ అనుకున్నారు రఘురామకృష్ణరాజుకి అయితే టికెట్ కన్ఫామ్గా వస్తుందని. కాకపోతే రీసెంట్గా ఇచ్చిన లిస్టులో ఆయన బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తాడని అనుకున్నారు. కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఈ యొక్క బాధతో, వేదనతో అయితే ఆయన అటు టీడీపీ అధినేత చంద్రబాబు మీద, అటు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అయితే తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఏదేమైనా కానీ అందరూ అన్నట్లుగానే, వైసీపీ వాళ్ళు అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు కొంతమందిని వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నంత వరకు వాడుకొని బయటికి ఇసిరేస్తారని అందరూ అంటూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజుని విసిరేసాడని చెప్పేసి, అటు ఉండవల్లి శ్రీదేవిని విసిరేసాడని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తుంది క్లియర్గా. ఏదేమైనా కానీ ఈ యొక్క రఘురామకృష్ణరాజు టికెట్ ఇవ్వనందుకు అటు చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నానైతే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మీ అభిప్రాయం?